మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని గజ్వేల్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మధు అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మధు, టౌన్ ప్రెసిడెంట్ నవాజ్, ఎంపీటీసీల పోరం రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు దేవి రవీందర్ మాట్లాడారు. వివేక్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు సరి అయినటువంటి సమాచారం ఇస్తున్నట్టుగా లేదు, తెలుసుకొని గౌరవ మంత్రులు మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సేమ్ టైంలో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీలకు ఇవ్వకుండా సర్పంచ్ ఎన్నికలకు పోయారు. అక్కడ మాట తప్పారు. రేపు జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా నిర్వహించరా మీకే స్పష్టత లేదు. సర్పంచ్ ఎన్నికలు అయిపోగానే జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు పెడతామన్నారు. అంతకుముందుకేమో ఫస్టే జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. సరే 2 ఏళ్లకు నిర్వహించారు, మరో 2 ఏళ్ల దాకా దీన్ని కొనసాగిస్తారా? ఇది స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పుడు సమాచారంతో రాష్ట్ర స్థాయిలో మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడడం అనేది మేము ఖండిస్తా ఉన్నాం. కేసీఆర్ గారు మీద కూడా మాట్లాడడం జరిగింది. ఏమని? కేసీఆర్ గారు రాక బయటకు వచ్చి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని చెప్పి. కేసీఆర్ గారు బయటకు రాకపోతేనేమో బయటకు వస్తలేడు అంటారు. మరి కేసీఆర్ గారు బయటకు వస్తే మీకెందుకు భయం అవుతుంది? అంటే కాంగ్రెస్ పార్టీ పునాదులు కదులుతున్నాయనా? కాంగ్రెస్ పార్టీ పునాదులు కేసీఆర్ గారు బయటకు వస్తే మీరు చేస్తున్నటువంటి అవినీతి పాలన, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ రైతులను ఇబ్బంది పెడుతూ, కార్మికులను, కర్షకులను అందరినీ ఇబ్బంది పెడుతూ మీ 2 ఏళ్ల పాలన ఏంటనేది ప్రభుత్వం మీరు వచ్చింది. కేసీఆర్ గారు మీకు 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఎందుకోసం ఇచ్చారు? రాగానే మీరే అన్నారు, మేము 6 నెలలు కాలేదు వచ్చి మా మీద మాట్లాడుతున్నారు అన్నారు. 2 సంవత్సరాలు సమయం ఇచ్చింది. మీరు ఏం చేయలేదో రేపటి నుంచి కేసీఆర్ గారు మిమ్మల్ని ప్రశ్నించడానికి బయటకు వస్తున్నారు. అది చూసి అటు ముఖ్యమంత్రి గారు ఇటు మంత్రులు రాకపోతే రాలేదంటారు. వస్తే మీకు భయం ఎందుకు? కాంగ్రెస్ పార్టీకి పునాదులు కదులుతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా 180 స్థానాలు రాష్ట్రంలో సంపాదించుకున్నాం మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా 45% ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపించడం జరిగింది. రేపు జరగబోయే జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలలో కూడా రాష్ట్రంలో కేసీఆర్ గారి ఒక్క ప్రెస్ మీట్తోనే కాంగ్రెస్ నాయకుల్లో దడ పుడతా ఉన్నది. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన 10 నిమిషాల్లోపే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరో 4 మంత్రులు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అదే రోజు రాత్రి రేవంత్ రెడ్డి గారు చిట్చాట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరుసటి రోజున కొడంగల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద, ఒక ఉద్యమ నాయకుడి మీద, తెలంగాణ సాధించిన వ్యక్తి మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరును చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజలందరూ ఈయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నారు. ఒక ఉన్నతమైన వ్యక్తి కేసీఆర్ గారి మీద సందర్భం ఏదైనా కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టడమే పరమావధిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి మరియు మంత్రివర్గులు, కాంగ్రెస్ పార్టీ మీ అన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరిచ్చిన 6 గ్యారంటీలను, 13 హామీలను, 420 దొంగ హామీలను మర్చిపోయేందుకు ఒక డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఈ రోజులు గ్రామాల్లో ఎలాంటి ఒక రైతుకు యూరియా దొరకలేని పరిస్థితి. అదేవిధంగా ప్రతి పంటకు కూడా మీరు పండిన ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు. అది ఇవ్వడం లేదు. రైతు బంధు ఇవ్వడం లేదు. రైతులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రబలంగా పలుకుతూ కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద విమర్శలు చేస్తూ 2 సంవత్సరాలు